అందరికీ నమస్కారం అండి. ఈరోజు 4వ వార్డులో తిరగడం జరుగుతుంది అద్దంకిపట్నంలో. ఈరోజు మంచి స్పందన వస్తుందండి. మరీ ముఖ్యంగా మొత్తంలో అందరూ ఉమెన్ అందరూ వచ్చి బాగా మంచి సపోర్ట్ చూపిస్తున్నారు. ఈరోజు మా ఇంట్లో నాకు అక్కలు కానీ చెల్లెలు కానీ ఎవరు లేరు. మా అద్దంకి ప్రజలందరూ మా ప్రజలు అట్లా మనకి ఈరోజు మెయిన్ సమస్య వచ్చేసరికి మన పట్టణంలో మంచినీటి సమస్య అండి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఈ గుండ్లకమ్మ నది ద్వారా మంచిగా ఆ సమస్యని పూర్తి చేద్దాం. ఇంకా మద్యం సమస్య మన రాష్ట్రంలో చాలా ఇబ్బంది పడుతుందండి రాష్ట్ర జనాలందరినీ. ఇప్పుడు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు 14 ఫ్యాక్టరీలు ఉన్నారండి తమిళనాడులో. ఆడ నుంచి 100-150 బ్రాండ్లు వస్తాయి. స్పెషల్ స్టాటస్ అని ఆంధ్రప్రదేశ్లో ఏ టాపిక్ అయితే ట్రెండింగ్లో ఉంటుందో ఆ టాపిక్ మీద ఒక బ్రాండ్ వదులుతారు. అది ఈ మద్యాన్ని నాసిరకమైన మద్యాన్ని మనం అరికట్టాలి ముందు. ఇంకా మరీ ముఖ్యమైన సమస్య యువతకి ఉద్యోగాలు కల్పించడంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ఘోరంగా విఫలమయ్యారు. ఈసారి మన గవర్నమెంట్ వస్తే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా, అంటే ప్రభుత్వము ప్రైవేట్ రంగం అనుసంధానంతో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేయడం జరుగుతుంది. ఇదే నేను ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆయనకున్న బ్రాండే అది. మళ్ళీ మన మెయిన్ ఫస్ట్ సంతకం మెగా డిఎస్సి మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అయిద్దండి అది. అంతే.